మీ వీడియోస్, ఫోటోస్ అన్నీ చూస్తే హ్మ్. ఇద్దరు చాలా హ్యాపీగా, సరదాగా ఆబ్వియస్‌లీ. సో, ఇట్లానే ఉన్నారు. హ్మ్. కానీ బయటికి ఆయన అగ్ని పరీక్షలో చెప్పిన దాని ప్రకారం భార్యని కొడతాను. సో, ఇదంతా ఎక్కువ పోర్ట్రే అయిపోయింది. సో, ఈయనకి యాంగర్ సారీ ఇష్యూస్. ఏమనుకోద్దు హ్మ్. మధ్యలో కరెక్షన్. హ్మ్. కొడతాను కాదు. ఆ! కొట్టానా? చెయ్యి చేసుకున్నారా చేయి ఎప్పుడన్నానా చేసుకున్నాను. అంటే యెస్ హ్మ్. అనన్నారు. దిస్ ఓకే. ఈస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్. ఓకే. సో అది ఇట్ హ్యాపెండ్ వన్స్. సో దట్ ఆన్ హీటెడ్ మూమెంట్. సో విచ్ ఐ ఈవెన్ డింట్ రిమెంబర్ ఆల్సో. బికాజ్ ఈ అగ్ని పరీక్ష అనేది షో తర్వాత వచ్చింది. మేము ఎవ్రీడే ఆయన షూట్ నుంచి వచ్చేసినాక వి యూస్ టు డిస్కస్. మేము మాట్లాడుకునేవాళ్ళం. ఇవాళ ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది అని చెప్పేసి. ఆ ప్రాసెస్‌లో ఆయన ఇలా అడిగారు నన్ను అనంగానే నాకు ఇంకా స్టిల్ స్ట్రైక్ గూడా అవ్వలేదు. బికాజ్ అదొకటి జరిగిందనేది నాకు స్టిల్ నిజంగానే ఎగ్జాక్ట్‌గా గుర్తు గూడా లేదు. టు బీ ఫ్రాంక్లీ అది సమ్‌వేర్ ఆ లాంగ్ వే బ్యాక్ ఏదో ఒకటి జరిగింది. నేను ఈవెన్ దాన్ని మర్చిపోయాను. మర్చిపోయాను ఇన్ ద సెన్స్ సమ్‌వేర్ ఎక్కడో నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎక్కడో ఉండిపోయిందది. నాకసలు ఎగ్జాక్ట్‌గా దాని అసలు ఏం జరిగిందనేది గూడా నాకసలు గుర్తులేదు. సో, ఐ వాస్ థింకింగ్ దట్ ఏమి ఉండి ఉండదు అనేసి అనే ప్రాసెస్‌లో హి సెడ్ యెస్ అని చెప్పానని అసలన్నారు. అనంగానే నేను కొంచెం సైలెంట్ అయ్యి ఆలోచిస్తే దెన్ నాకప్పుడు గుర్తొచ్చింది. ఏంటి ఎప్పుడు జరిగింది? దానికోసమా ఎందుకంటే బికాజ్ నేను ఎందుకలా అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నానంటే, బికాజ్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, మా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ లవ్ కానీ, అదే పెద్దది. అది ఏదైతే ఒక విషయం జరిగిందో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డాట్. బ్లాక్ డాట్ లాంటిదంటారు గదా! అది. సో, మేము బిగ్గర్ పిక్చర్‌లో చూస్తున్నాం గాబట్టి ఆబ్వియస్‌లీ నాకు అప్పుడు నేనన్నాను అసలు సీ ఎవ్రీవన్స్ లైఫ్ హాస్ ఎ డార్క్ సీక్రెట్స్ ఓకే. అందరూ అట్లా స్టేజ్ మీద పెట్టుకుంటున్నారా ఎవరన్నా? పెట్టుకోరు కదా! నువ్వెందుకు చెప్పావు? జస్ట్ ఒక చిన్న వర్డ్ నో అని జెప్పేస్తే అయిపోయేది గదా! అని జెప్పేసేసి. బట్ తనన్న మాట ఒక్కటే. ఏంటంటే నేను అబద్ధం చెప్పి నా మనస్సాక్షి ముందు నన్ను నేను తక్కువ చేసుకోవటం నాకిష్టం లేదు. అబద్ధం చెప్పి షో గెలవచ్చేమో గానీ, రేపొద్దున ఇదే విషయం నీకు ముందు వస్తే నేను తలదించుకోకూడదు. నీ ముందు నేను తలదించుకోకూడదు. పోతే పోయింది. పోనీలే దీని మీద జడ్జ్ చేసి ఇస్తారా అనంటే, అది నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను గదా! అది జరగకూడదు. జరిగింది. ఇప్పుడు రెండే 2 విషయాలు. ఒకటి ఏదైనా జరిగింది అనంటే, మనల్ని మనం రియలైజ్ చేసుకొని, అది తప్పు జరిగిందిరా అని చెప్పి ముందుకెళ్ళడం. మళ్ళీ దాన్ని జరగనివ్వకుండా చూసుకోవటం. లేదా మనలో మనమే ఇంకా కుంగిపోయి దాని నుంచి బయటికి రాలేక దాన్ని ఈ పెట్టుకొని మనల్ని మనం బంధించేసుకొని ఎండ్ జేసేసుకోవటం.